శాతము ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రమాదాలు జరుగుతున్నవి. టూ వీలర్ పైన పోయేవారు ప్రమాదవశాత్తు కింద పడి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకొని మన కుటుంబానికి చాలా తీరని లోటుగా మిగిలిపోతున్నది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించి ఒక 500 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకోవడం వల్ల తమ యొక్క కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. మరియు మీ విలువైన ప్రాణాలు కాపాడుకొని ఈ యొక్క శరీరంలో ఏ పాటుకు దెబ్బ తాకినా కూడా మళ్ళీ మనకు మంచిగా జరుగుతుంది. కానీ తలకు మాత్రం దెబ్బ తగిలితే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. మరియు మతి స్థిమితం కోల్పోయే ప్రమాదం ఉన్నది. దానివల్ల తలకు దెబ్బ తాకడం వల్ల టోటల్ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నీ వల్ల ఒక కుటుంబం అనేది నీపై ఆధారపడి ఉంటది. ఆ కుటుంబాన్ని కూడా అనాథగా మిగిలిపోతున్నారు. మరియు మైనర్ తల్లిదండ్రులకు ఒకటే విషయం, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. వాటి వల్ల ప్రమాదాలు జరిగి వాళ్ళ తల్లిదండ్రులు జైలుపోయే అవకాశం ఉంటుంది. మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా వాహనాలు ఎవరు నడపవద్దు. తప్పనిసరిగా వెహికల్ కు ఇన్సూరెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయవాలను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క సేఫ్టీ కోసమే. ఒక నిర్లక్ష్యంతో ఒక నిండు జీవితాన్ని బలి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 రోజుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హెల్మెట్ పైన జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను, పోలీస్ కోసం కాదు హెల్మెట్ ధరించడం, మీ యొక్క సేఫ్టీ కోసమే హెల్మెట్ ధరించమని మా పోలీస్ కమిషనర్ తరఫున ఆర్మూర్ పోలీస్ కోరుచున్నాము. ధన్యవాదములు అందరూ.